ప్రేమిక ప్రాంతాలు, కులాలు, మతాలు ఏది అడ్డు కాదని చెప్పేసి మరొకసారి అయితే నిరూపితమైంది. కాకినాడకి చెందిన ఒక అమ్మాయి, అదేవిధంగా కనిగిరికి చెందిన ఒక అబ్బాయి కులాంతర వివాహం చేసుకున్న సందర్భం అయితే నిన్న నెలకొంది. మత్స్య గంగా భవాని కత్తిపూడి కాకినాడ జిల్లాకు సంబంధించిన అమ్మాయి, అదేవిధంగా పరిసిపోగు రాహుల్ బల్లిపల్లె కనిగిరి మండలానికి చెందిన అబ్బాయి ఇద్దరు కూడా కులాంతర వివాహం చేసుకొని తమ పెద్దల నుంచి కూడా రక్షణ కావాలని చెప్పేసి పోలీసుల్ని, అదేవిధంగా దళిత హక్కుల పోరాట సమితి నీలం నాగేంద్రను అయితే కూడా ఆశ్రయించిన సందర్భం అయితే ఒంగోలులో నెలకొంది. అసలు వాళ్ళు కులాంతర వివాహం ఎలా జరిగింది, వాళ్ళకి పెద్దల నుంచి ఎటువంటి రక్షణ కోరుకున్నారు కూడా వారు మాట్లాడి తెలుసుకున్న ప్రయత్నం చెప్పడం. మీకు అసలు ఎలా పరిచయం అయింది, అసలు ఎప్పుడు మ్యారేజ్ చేసుకున్నారు? మేము కాలేజ్‌లో ఉన్నప్పటి నుంచి లవ్ చేసుకుంటున్నామండి. ఇంట్లో ఈ విషయం చెప్పాను. కానీ ఒప్పుకోలేదు. వేరే పెళ్లి చేయడానికి నిశ్చయించుకున్నారు. సో, నేను ఇంట్లోంచి బయటకొచ్చేసాను. తర్వాత మేమిద్దరం కలుసుకొని ఒంగోలులో 27వ తారీఖు జూన్‌న పెళ్లి చేసుకున్నాం. తర్వాత ఇలా పోలీసులకి మిస్సింగ్ కేస్ అవి మా వాళ్ళు ఫైల్ చేసి మొత్తం కనిగిరిలో అది ఎంక్వైరీ చేస్తున్నారని తెలిసింది. సో, మేము నీలం నాగేంద్రరావు గారి దగ్గరికొచ్చి ఇట్లా మాకు రక్షణ కల్పించమని అడిగాం. ఏం ఏం అంటే మీ పెద్దలకి, అంటే మీ తల్లిదండ్రులకి ఈ ప్రేమ వివాహం చేసుకుంటానని చెప్పినప్పుడు వాళ్ళు ఎలా రెస్పాండ్ అయ్యారు? అది మిమ్మల్ని ఏమైనా బెదిరించడం కానీ ఏమైనా జరిగిందా? అది వద్దు, మంచిది కాదు, బాగుండదు, కులం వేరే కదా, అది ఇది అని చెప్పి అని అన్నారండి. ఆ, పరిస్థితులు అవి బాగోవు కదా, తర్వాత ఏదైనా ఇబ్బంది అయితే ఎవరం ఉండము, మేము ఎవరం, ఎలా ఉంటావో అక్కడ ఎలా ఉంటావో అనేసి అన్నారండి. అంటే మీ తరఫున మీ తల్లిదండ్రులు ముఖ్యంగా చిన్నప్పటి నుంచి పెంచారు కదా, వాళ్ళని ఏదన్నా నచ్చ చెప్పే ప్రయత్నం కానీ వాళ్ళు ఒప్పించే ప్రయత్నం కానీ ఏమైనా జరగడం ఉంది? ఒప్పించానండి. చాలాసేపు మా అన్నయ్యకి కాల్ చేసి చెప్పాను. ఇట్లా మేమిద్దరం లవ్ చేసుకుంటున్నాం అదని. మా అన్నయ్య ఇంట్లో మాట్లాడాడు, చాలా ట్రై చేశాడు. కానీ మా ఇంట్లో ఒప్పుకోలేదండి. చివరికి ఒక నీతోటి ఒక ప్రాట, అంటే చిన్నప్పటి నుంచి మిమ్మల్ని చాలా అల్లారు ముద్దుగా పెంచుంటారు, చదివిచ్చారు, మీకు అన్ని అవసరాలు తీర్చారు కదా, తల్లిదండ్రులని ఎదిరించి ప్రేమ వివాహం చేసుకోవటం, అది కులాంతర వివాహం చేసుకోవటం మీకు బాధ అనిపించలేదా? అంటే తల్లిదండ్రులు బాధ పెట్టాను కదా అని ఏమైనా అనిపించిందా మీకు అలాగా? తల్లిదండ్రులు బాధపెట్టే విషయమండి. కాకపోతే తినతో ఎప్పటినుంచో కలిసి ఉన్నాము, ఇలా అనుకున్నాం గదా! ఇంట్లో చెప్పడం అయితే చెప్పాను. వాళ్ళు ఒప్పుకోలేదు. తర్వాతైనా ఒప్పుకుంటారు గదా అనేసి అనుకున్నాము. కానీ వాళ్ళు ఇప్పుడు ఒప్పుకోకుండా ఇట్లా కేసులవి ఫైల్ చేస్తున్నారు. అంటే కేసు ఫైల్ చేశారు కదా, మీరు ఎలా పోలీసులకు సమాధానం చెబుతున్నారు? అంటే ముఖ్యంగా అతని మీద కేసు ఫైల్ చేస్తుంటారు అంటే ఏ విధంగా కేసు ఫైల్ చేశారు, అంటే మీరు ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు? మిస్సింగ్ కేస్ ఫైల్ చేశానని తెలిసిందండి మాకు. అక్కడికెళ్ళాక చెప్తాను, ఇట్లా నేనే రమ్మన్నాను. అదే తినని నేనే రమ్మన్నాను యాక్చువల్‌గా. ఇట్లా సూసైడ్ చేసుకుంటానని చెప్పాను. సో, అందుకే తనొచ్చాడు. తనకేం కాకుండా ఇట్లా చెప్తానండి. అంటే వివాహం చేసుకుంటాను ఈ అబ్బాయి అని చెప్పిన తర్వాత ఇంట్లో ఏమన్నా ఫోర్స్ చేయడం కానీ, ఏదైనా బలవంతంగా మ్యారేజ్ చేయడం కానీ, ఏదైనా సంబంధాలు చూడటం కానీ ఏదైనా జరిగిందమ్మా? జరిగిందండి. వేరే పెళ్లి ఫిక్స్ అయిందండి. 4 తారీఖున ఎంగేజ్‌మెంట్ అనుకున్నారు. ఇంక నేను ఇంట్లో నుంచి వచ్చేయడం వల్ల అది ఆ పెళ్లి ఆగిపోయింది. మీరు చెప్పండి రాహుల్, అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకున్నారు, అసలు మీకు ఎలా పరిచయం అయింది అని చెప్పేసి అమ్మాయి చెప్పింది. అంటే వివాహం కులాంతర వివాహం చేసుకున్నారు కదా, అసలు మీకు ఏమనిపించింది ఈ అమ్మాయిని వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర నుంచి తీసుకొచ్చి మ్యారేజ్ చేసుకోవటం? ఫస్ట్ థింగ్ నేను తీసుకురాలేదు. నేను అక్కడికి అంటే ఇద్దరం ఆ అమ్మాయి "నువ్వు రా మనం పలానా అంటే పెళ్లి చేసుకుందాం" అట్లా చెప్పి డిసైడ్ అయిపోయి ఉన్నాం. ఆహ్, ఈ నెల 27వ తారీఖున అదే జూన్ నెల 27వ తారీఖున మా ఇద్దరి పెళ్లి ఒంగోలులో జరిగింది. అంబేద్కర్ భవన్ దగ్గర. కానీ మేము అనుకుంది ఒకటి, తర్వాత జరిగింది ఒకటి అన్నట్టు వాళ్ళు కేసులు పెట్టి మా గురించి గాలింపులు చేస్తున్నారని తెలిసింది. దాని నిమిత్తం రక్షణ కల్పించమని చెప్పి పోలీస్ వ్యవస్థని కోరుకోవాలని చెప్పి నీలం నాగేంద్ర గారి సహాయం కోరి ఇక్కడికి వచ్చి ఆయన ద్వారా పోలీస్ వ్యవస్థని నుంచి రక్షణ కల్పించమని కోరుకోవడానికి వచ్చాను. ఇప్పటి వరకు కూడా మీ వర్షను అమ్మాయి చెప్పడం అంటే ఎవరు గంగబాణివతి కానీ మీరు కానీ మీ వర్షనే చెప్తున్నారు కానీ, ప్రేమ వివాహం చేసుకున్న ముందు, ముఖ్యంగా వివాహం చేసుకోబోయే ముందు వాళ్ళ తల్లిదండ్రుల్ని మీ ప్రేమ వ్యవహారం చెప్పి వాళ్ళు ఒప్పించే ప్రయత్నం ఎప్పుడు చేశారా? చెప్పామండి. వాళ్ళ ఇంట్లో విషయం చెప్పిన తర్వాతనే ఆ అమ్మాయికి అప్పటికప్పుడు పెళ్లి సంబంధం ఒకటి ఫిక్స్ చేసి సో పెళ్లి చేయాలి అని చెప్పి అనుకున్నారు. మీరెళ్ళి మాట్లాడారా? మేమెళ్ళి మాట్లాడలేదు. అంటే నేను ఫోన్‌లో మాట్లాడా. నేను ఆ అమ్మాయి ఇద్దరం కలిసి ఫోన్‌లో మాట్లాడాం వాళ్ళ అన్నతోటి. సో మాట్లాడిన తర్వాతే ఇదంతా జరిగింది. అయితే
అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకున్నావు, వాళ్ళ తల్లిదండ్రులకు దూరం చేసావు, అమ్మాయి బాధపడటం కానీ, అయితే అమ్మాయిని తల్లిదండ్రులకు దూరం చేసి నేను వివాహం చేసుకున్నానని మీకు ఎప్పుడేం అనిపించలేదు? వాళ్ళ వాళ్ళ తరపున చూస్తే వాళ్ళు బాధపడతారనే ఉంది. కానీ 40 సంవత్సరాలు కలిసి ఉండాల్సిన మేమే కాబట్టి అమ్మాయిని బాగా చూసుకుంటే సరిపోద్ది. సంతోషంగా ఏ కష్టం లేకుండానే ఉంది. కులాంతర వివాహం చేసుకున్నారు, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్, గంగాబావని రాహుల్. కానీ వాళ్ళకి వివాహం తర్వాత కూడా ఒక పెద్ద సమస్య వచ్చింది. అది పెద్దల నుంచి బెదిరింపు. ఇటువంటి నేపథ్యంలో ఇటువంటి అవసరాలకి ముఖ్యంగా ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో వారందరినీ హక్కును చేర్చుకొని తమ అవసరాలు తీర్చేటటువంటి దళిత హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు నీలం నాగేంద్ర ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో కూడా వివాహం జరగటం, అదేవిధంగా వాళ్ళకి రక్షణ కల్పించాలని చెప్పేసి పోలీసుల దగ్గర కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఆయన అడిగి తెలుసుకున్నాం. మీ దగ్గరికి అసలు వీళ్ళు ఎప్పుడు వచ్చారండి? అసలు మీకేమని చెప్పారండి? వీళ్ళిద్దరూ చదువుకున్నారు, ఒకే కాలేజీలో చదువుకున్నారు. భీమవరం కాలేజీలో ఫార్మసీ చదివారు, ఇద్దరు డి ఫార్మసీ చదివారు. ఆ విధంగా అక్కడ ప్రేమ జన్మించి వాళ్ళు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అది వాళ్ళ పెద్దలు అంగీకరించకపోవడంతో ఈ ఇతుంది కనిగిరి మండలం బల్లిపల్లి గ్రామం కాబట్టి ఈయన మాకు సహచరుడు గుంటగాని పేతురు అని, వీళ్ళ బంధువులు అవుతారు. వీళ్ళు అన్న మనకి అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారు, ఆడవాళ్ళు కాపులు వెంటబడుతున్నారు, పోలీసులు వెంటబడుతున్నారు అంటే జూన్ నెల 27వ తారీఖున ఒంగోలు అంబేద్కర్ భవన్లో పెళ్ళి అయింది. సరే పెళ్ళి అయితే పెళ్ళైన విషయం తెలిసైనా వాళ్ళు సర్దుకుంటారు, సహజం ఇవన్నీ ఉంటాయని చెప్పి మేము అనుకున్నాం. కానీ పెళ్ళైనా కానీ ఇంకా పోలీసులు ఇప్పుడు కూడా 1 టౌన్ పోలీస్ స్టేషన్కి వచ్చున్నారు. నిన్నంతా పోలీసులు, కాకినాడ పోలీసులు వీళ్ళ కోసం వేటాడుతున్నారు. 15 రోజుల నుంచి చేస్తా నేను ఇంటికి కూడా వెళ్ళలేదు, మా భార్య పిల్లల్ని చూడలేదు అని చెప్పి బాధపడుతున్నాడు. నిన్న కలెక్టర్ గారిని కలిసాము. తర్వాత ఎస్పీ గారు నిన్న గ్రీవెన్స్ సెల్లో ఉన్నాడు మార్కాపురం. ఈరోజు 10 గంటలకు రమ్మన్నారు. కానీ మళ్ళీ మాట్లాడితే ఇప్పుడు ఒంగోలు 1 టౌన్ పోలీస్ స్టేషన్ కాడికి వచ్చారు. ఈ అమ్మాయి స్టేట్మెంట్ తీసుకొని అది కేసు క్లోజ్ చేస్తారు. ఎందుకంటే వీళ్ళిద్దరు మేజర్లు. అంటే ఇప్పుడు సమాజంలో ఏం జరుగుతుందంటే ప్రేమ అనేది కులం కారణంగా ప్రేమ పుట్టదు, కులం కారణంగా ప్రేమ పుట్టదు. కానీ ప్రేమ ఏర్పడిన తర్వాత మనుషుల మధ్య కులాలు చూస్తున్నారు. అది ఒకే కులంలో కూడా డబ్బున్నవాడైనా కూడా మానవుల్లో కూడా డబ్బున్నవాడు వాళ్ళ అమ్మాయిని డబ్బు లేనివాడు ప్రేమిస్తే అంగీకరించడం వల్ల ఒకే కులం అనేది ప్రధానం కాదు. ఆడ ఆర్థిక వ్యత్యాసం ఉన్నది, కుల వివక్ష కూడా సమాజంలో ఉండిద్ది. దాని తగ్గట్టు కొన్ని సందర్భాల్లో, ఎక్కువ సందర్భాల్లో ఈ తల్లిదండ్రులు సరిపోని అమ్మాయి ప్రేమించింది. ఎందుకంటే ఈరోజు చిన్న పిల్లలు అత్యవసర సమయాలు బలవన్మనం చేస్తున్నారు. ప్రేమికులు 20 ఏళ్ళ కింద పడి ఆత్మహత్య ఇవన్నీ చేస్తున్నారు. ఎందుకు వాళ్ళు బ్రతికితే చాలని వదిలేస్తారు. కానీ కొన్ని సందర్భాల్లో ఏం చేసి ఇప్పుడు మనకి ప్రకాశం జిల్లాలోనే కొత్తపట్నం మండలం రాజుపాలెంలో గౌడు కులానికి చెందిన వాళ్ళు ఒక అబ్బాయి ఒక మాలవాళ్ళ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటే వాళ్ళని ఆ మాలవాళ్ళ అమ్మాయిని దగ్గర ఇంట్లో పెట్టుకున్నా కానీ గౌడు కులస్తులు వాళ్ళ మామ అత్త కానీ కాపురం చేస్తున్నా కానీ గౌడు కులస్తులు ఒప్పుకోకుండా వాళ్ళని సాంఘిక బహిష్కరణ చేశారు. సరే, అయితే ఇప్పుడు వీళ్ళు వివాహం అయితే చేశారు. ఈ సమస్యను పరిష్కారం అంటే ఇరువురు తల్లిదండ్రులు పెద్దలతో మాట్లాడి వాళ్ళ సామరస్యంగా పరిష్కారం తీసుకు నడిపించే ప్రయత్నాలు పెద్ద దిక్కు మీరు చేస్తున్నారు? చేస్తున్నాం. ముందు ఏంటంటే పోలీస్ కేసు వాళ్ళతో మాట్లాడాం. నేను తెలిసిన మా గోదావరి జిల్లాలో కూడా మాకు తెలిసిన ఈ కాపు కులానికి చెందిన పెద్దలతోటి, తర్వాత పోలీస్ ఆఫీసులో కూడా మాట్లాడాను నేను. మన దగ్గరకు వచ్చిన సమస్య మేము ఆషామాషిగా ఏదో ఫోటో దిగి మాట్లాడి వెళ్ళిపోయే పరిస్థితి కాదు. సమస్య పరిష్కారం అయింది. తల్లిదండ్రులు కూడా ఒప్పుకున్నారు. పోలీసులు కూడా అందుకే ఇప్పుడు మీరు వస్తే 1 టౌన్ దగ్గర కూడా వాళ్ళు కూడా స్టేట్మెంట్ తీసుకొని వీళ్ళు కథ సుఖాంతం అయిపోయింది. ఎందుకంటే మనుషులు వాళ్ళు మన అబ్బాయి చెప్పినట్టు 40 సంవత్సరాలు జీవితం జీవించాల్సిన వాళ్ళు ఎవరు ఏ కులంలో పడతారో ఎవరికి తెలియదు. రాజీవ్ గాంధీ కూడా ఇట్లా వెళ్ళి పైలట్ ట్రైనింగ్కి వెళ్ళి సోనియా గాంధీ ప్రేమించాడు. అక్కడ కుల మతం అనేది వీళ్ళు కూడా ఒకే చదువుకున్నారు. ఇద్దరి మధ్య కూడా ఇద్దరు విద్యావంతులు. మనం ఒకడు అంటే మోటోళ్ళు లేకపోతే ఒక అమ్మాయి విద్యావంతరాలను లేపుకొని వచ్చాడు, అది అట్రాక్ట్ ఇది మోజు కాదు, ఫేస్బుక్లో పరిచయాలు కాదు, ఇన్స్టాగ్రామ్లో పరిచయాలు కాదు, మోహం కాదు. ఇది వాళ్ళ జీవితాన్ని అర్థం చేసుకున్నారు, ఒకళ్ళు ప్రేమించుకున్నారు. కాబట్టి ఈ ప్రేమ కులాంతర వాజంటకి మేము చట్టాల రక్షణ కల్పించాలి. ఇటు పోలీసు అధికారులు కానీ ఎవరైనా కానీ వాళ్ళ కుల పెద్దలు కానీ ఎటువంటి అరాచకాలు కానీ అక్రమ కేసులకి భవిష్యత్తులో మేము అండగా ఉంటాం, వాళ్ళ చట్ట ప్రకారం ఎదుర్కొంటాం. ఇది మొత్తానికి గ్రామాలు దాటి జిల్లాలు దాటి ప్రేమ వివాహం చేసుకున్నటువంటి మత్స్య గంగాబావని కత్తిపూడికి చెందిన మహిళ, అదేవిధంగా పరిసిపోగు రాహుల్ కనిగిరి మండలానికి చెందినటువంటి వ్యక్తి. వీళ్ళు ఇరువురు కూడా గత కొద్ది రోజుల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. కాకపోతే అమ్మాయి తరఫున బంధువులు అబ్బాయి మీద మిస్సింగ్ కేసులు పెట్టడం, అదేవిధంగా ఆ అబ్బాయి మీద కిడ్నాప్ కేసులు ఇలాంటి కేసులు పెట్టిన నేపథ్యంలో కూడా వాళ్ళు
దళిత హక్కుల పోరాట సమితి నీల నాగేంద్ర చెంత చేరటం వాళ్ళైతే పూర్తిగా రక్షణ కల్పిస్తాం. భవిష్యత్తులో కూడా పెద్దలతో మాట్లాడడం సమస్య పరిష్కారం తీసుకైతే మేము కృషి చేస్తున్నాం. రాబోయే రోజుల్లో అతని మీద ఏదైనా కక్షపూర్తి చర్యలు ఏమైనా ఉంటే మేము ఖచ్చితంగా వారి తరఫున అయితే మేము పోరాడతామని చెప్పేసి కూడా చెప్తున్నారు. రాబోయే రోజుల్లో మేము కలిసి ఉండి పెద్దలు కూడా మనసు మార్చుకుంటామని చెప్పేసి యువజంట కూడా తెలియజేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV ఒంగోలు, ప్రకాశం జిల్లా.